ఆఫీస్ క్లీనర్ సుజాత ప్లాన్ ప్రకారం కాఫీ మెషీన్లో పౌడర్ వేసేటప్పుడు కింద ఉన్న అవుట్లెట్లో పేపర్ని పెట్టి బ్లాక్ చేస్తుంది. మేనేజర్ శివ కాఫీ కోసం బటన్ నొక్కగానే కాఫీ స్ప్రే అవ్వటంతో తన షర్ట్ తడిసిపోతుంది. మెషీన్లో ఏదో ఫాల్ట్ అనుకుని వాష్ చేసుకోవటానికి బాత్రూంలోకి వెళ్తాడు. వెంటనే మరో ఎంప్లాయ్ కార్తిక కెమెరాకు చిక్కకున్న గోడ పక్క నుంచి వెళ్లి తన హెయిర్ పిన్ను బాత్రూం లాక్లో పెట్టి డోర్ను బ్లాక్ చేస్తుంది. అది చూసిన సుజాత వాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేసి ఫ్లోర్ని క్లీన్ చేస్తుంది. బయట మరో ఎంప్లాయ్ అది సిగ్నల్గా తీసుకుని CO2 గ్యాస్ని బాత్రూం కిటికీలోంచి వదులుతాడు. గ్యాస్ రావటం గమనించిన మేనేజర్ డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తాడు. కానీ ఆల్రెడీ డోర్ బ్లాక్ అవటంతో ఎంత గట్టిగా తీసినా రాదు. అంతేకాదు సౌండ్ వినపడకున్నా బయట వాక్యూమ్ క్లీనర్ సౌండ్ సెట్ చేస్తారు. మేనేజర్ ట్రై చేసి చివరికి ఊపిరాడక కింద పడిపోతాడు. ఫోరెన్సిక్ హార్ట్అటాక్తో కింద పడిపోయి చనిపోయాడు అని ఫిక్స్ అయిపోతారు. కానీ ఇన్స్పెక్టర్ విక్రమ్ డోర్ హ్యాండిల్ మీద ఏదో క్లూ చూసి వాళ్ల మొబైల్స్ ని చెక్ చేయడానికి కలెక్ట్ చేయించి చూస్తాడు. అందులో అందరూ ఒకే క్లినిక్ వెళ్లారని తెలుస్తుంది. విక్రమ్ ఆ క్లినిక్ వెళ్లి అడగగా అప్పుడు డాక్టర్ ఆ కంపెనీలో ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్ ప్రాబ్లం ఉంది అని అనుమానం వచ్చి వాళ్ల శాంపిల్స్ తీసుకుని చెక్ చేశా అని చెబుతాడు. విషయం ఏంటంటే మేనేజర్ కి ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఉంది. కొత్త డ్రగ్ టెస్ట్ కోసం ఈ కంపెనీలో తాగే వాటర్ మరియు ఫుడ్ లో కలిపి అందరికీ ఇచ్చి ప్రయోగాలకి వీళ్ళని వాడాడు అని చెబుతాడు. అందుకే ఏ పాపం తెలియని వీళ్ళందరికీ ఒక్కో సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయని తన వంతు సాయంగా ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంప్లాయీస్ అంతా కలిసి ఆ మేనేజర్ని చంపేద్దామని పర్ఫెక్ట్ గా ప్లాన్ వేసి చంపారని చెబుతాడు. ఇక మీ ఇష్టం, వాళ్ల ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. వాళ్లకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నారని డాక్టర్ అంటాడు. అది నిజమే అని ఇన్స్పెక్టర్ విక్రమ్ తనపై అధికారికి ఇది నేచురల్ డెత్ అని రిపోర్ట్ ఇచ్చేస్తాడు.